హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో బ్యూటిఫుల్ రబ్బర్ బ్యాండ్స్ ఆర్ స్క్రంచీస్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఈ స్క్రంచీస్ని మన శారీస్కి అండ్ డ్రెస్సెస్కి మ్యాచ్ అయ్యేలా ఇంట్లోనే మనం ఈజీగా రెడీ చేసుకుందాం. బయట షాప్స్లో ఆన్లైన్లో పర్చేస్ చేయకుండా ఈజీ అండ్ సింపుల్గా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఈ స్క్రంచీస్తో మనం ఇంట్లో ఉండే స్మాల్ బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ రబ్బర్ బ్యాండ్ని సాటిన్ క్లాత్తో స్టిచ్ చేసి చూపిస్తున్నాను. ఈ సాటిన్ క్లాత్ విడ్త్ 4 ఇంచెస్, లాంగ్ 25 ఇంచెస్ ఉండేలా తీసుకున్నాను. ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ క్లాత్ని ఏదైనా టూల్ హెల్ప్తో రైట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఈ క్లాత్ లోపల రబ్బర్ బ్యాండ్ ఉంటే తీసుకోండి, లేదా ఇలాంటి ఎలాస్టిక్ 5 ఇంచెస్ ఆర్ 6 ఇంచెస్ లాంగ్ ఉండేలా తీసుకోవాలి. నేను ఫస్ట్ ఈ రబ్బర్ బ్యాండ్తో స్టిచ్ చేస్తున్నాను. నెక్స్ట్ కాటన్ క్లాత్తో స్క్రంచీస్ని రెడీ చేసేటప్పుడు ఎలాస్టిక్ని యూస్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఈ బ్లాక్ రబ్బర్ బ్యాండ్ని ఈ క్లాత్ లోపల ఇన్సర్ట్ చేసుకొని ఈ రబ్బర్ బ్యాండ్కి ఒక రఫ్ స్టిచ్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఈ 2 క్లోత్స్ని ఒకదాని లోపలికి ఒకటి వెళ్ళేలా ప్లేస్ చేసుకొని ఈ క్లోత్స్కి ఈ 2 సైడ్స్ లోపల థ్రెడ్స్ ఆర్ దారాలు బయటికి రాకుండా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. లేదా ఫస్ట్ స్టిచ్ చేసేటప్పుడే 2 సైడ్స్ లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటే ఈ రబ్బర్ బ్యాండ్కి పై వైపున స్టిచ్ వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. బ్లాక్ రబ్బర్ బ్యాండ్ని లోపలికి ఒక పిన్ హెల్ప్తో ఇలా ఈ క్లాత్ లోపలికి టోటల్గా ఇన్సర్ట్ చేసుకొని ఈ రబ్బర్ బ్యాండ్కి 2 సైడ్స్ కదలకుండా ఒక రఫ్ స్టిచ్ని స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ 2 క్లోత్స్ ఒకదాని లోపలికి ఒక క్లాత్ వెళ్ళేలా, అంటే ఈ దారాలు కనిపిస్తూ ఉన్నాయి కదా, ఇవి కనిపించకుండా ఈ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని ఈ రబ్బర్ బ్యాండ్ పై వైపును కూడా ఒక స్టిచ్ వేసుకుంటే బ్యూటిఫుల్ రబ్బర్ బ్యాండ్ ఆర్ స్క్రంచీ రెడీ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు సాటిన్ క్లాత్తో స్టిచ్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ కాటన్ క్లాత్తో సెకండ్ రబ్బర్ బ్యాండ్ని ఇక్కడ రబ్బర్ బ్యాండ్ని యూస్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ కాటన్ క్లాత్ లోపల ఎలాస్టిక్ని ఇన్సర్ట్ చేసుకొని కాటన్ క్లాత్తో స్క్రంచీని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్స్ వలన ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ ఫ్రెండ్స్.